30-40 సంవత్సరాలు ఉంటారు, 20-30 ఓట్లు కూడా రావు, కానీ మాకే టికెట్ రావాలి అని అంటారు. అల్టిమేట్లీ సీనియారిటీ కౌంట్స్ కాదనం, కానీ గెలుపు ఇప్పుడు కొద్దిగా గెలుపు లక్ష్యంగానే ఇస్తున్నారు. గెలుపుని చూసి అది చేయాలి. అంటే భారతీయ జనతా సర్వే చేసి ఇస్తున్నారు ఈసారి, అంటే గెలుపుని చూసి అది. సో 30 years ఇండస్ట్రీ అంటే అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ కూడా అంతే కదా, బీటీ బ్యాచ్ వచ్చేసింది, యూటీ ఉద్యమ తెలంగాణ బ్యాచ్ పోయి. సో అన్ని పార్టీలు అదే ఉంది. దేవిప్రసాద్ గారు ఉన్నారా లైన్ లో? భరత్ గారు నమస్తే. నమస్తే నమస్తే. ఇంతకుముందు శరత్ గారు మేము మనీ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తుంటే దాదాపు మున్సిపాలిటీలో ఇంత ఖర్చుపోయింది. బట్ శరత్ గారు ఒపీనియన్ ఏంటంటే కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగింది. 2014 ముందు లేదు ఖర్చు, ఇంత ఖర్చు కావడానికి కేసీఆర్. నేను కూడా అదే అనుకుంటున్నా. ఆయన ఒపీనియన్తో ఏకీభవిస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత లేదు ఖర్చులు. అంటే భరత్ గారు ఒక్కటి అంటే శరత్ గారి అభిప్రాయం, శరత్ గారి కుండస్ గారిని దాన్ని నేను సపోర్ట్ చేస్తాను, నేను కూడా ఏకీభవిస్తున్నా. మీరు కూడా ఏకీభవించవచ్చు. నా అభిప్రాయం కూడా చెప్తా. 2014లో అటువంటి వాతావరణం ఏం లేదు భరత్ గారు. 2014లో లేదు, ఎందుకంటే 14లో కేసీఆర్ అధికారం లేడు కదా, కాంగ్రెస్ అధికారులు ఉండే. లేదు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినప్పటి పరిస్థితులలో అప్పుడు అందరు కూడా మేము 63 సీట్లు గెలుస్తాం కదా భరత్ గారు. అప్పుడు అందరు కూడా అంటే అప్పుడు పెద్దగా ధన ప్రవాహం అనేటువంటిది లేదు. 19కి వచ్చే వరకు ఎందుకైందంటే మీకు తెలుసు, ఓటుకు నోటు, రకరకాల ఇష్యూలు, తెలంగాణలో కొంత విలువ పెరగడం, భూముల విలువ పెరగడం, అందరు కూడా ఎమ్మెల్యే పోటీకి తయారు కావడం, ఇదంతా ఏమైపోయిందంటే కొద్దిగా 19కి వచ్చే వరకు డెఫినెట్ గా కొంత పెరిగింది అనేటువంటి మాట. దానికి కేసీఆర్ కారణం అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఏ రాజకీయ పార్టీ డబ్బు లేకుండా ఇలా పోటీలోకి దిగుతుంది? ఏం లేదు, అన్ని పార్టీలు పెడతారు, కొంచెం బీజేపీ తక్కువ. ఇప్పుడు ఇంతకు ముందు మా వేణన్న అన్నాడు, గతంలో ఎమ్మెల్యే బస్ లో పోయేటోడని. మా గజ్వేల్ బీజేపీ తక్కువ, ఎందుకంటే హైకమాండ్ ఎక్కువ పైసలు ఇస్తలేదట. వాళ్ళు ఏమంటారంటే మా గుజరాత్ లో, మహారాష్ట్రలో మీకు ఇచ్చే పైసలతోటి 10 ఎంపీ సీట్లు గెలుస్తాం, ఎందుకు ఇంత ఇక్కడ ఖర్చు పెట్టాలంటే. కాదు, లాభం లేని దగ్గర ఎందుకు పెడతారు భరత్ గారు? బీజేపీలో మీరు అన్నట్టు అంత డబ్బు నరారన్న ఎంత నేను ఇంతకుముందు అన్నా, నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు టికెట్లే అడగడం ఆపేశారు. ఈ డబ్బు పాలిటిక్స్ లో ఎక్కడ పోటీ చేస్తారు, టికెట్లు అడగడం కూడా అడగట్లేదు అంటారు. ఇక ఇప్పుడు మా శరత్ గారు ఒక మాట అన్నారు, ఏ వార్డు మెంబర్ కాగానే రాజకీయ పార్టీ కాగానే ఫార్చునర్లు తిరుగుతాడు అని. అవును, మరి నాకు తెలిసి నరారెడ్డి 40 ఏళ్ళ రాజకీయాల్లో ఆయన తిరుగుతలేడు. 20-25-40 ఏళ్ళు జాబు, 15 ఏళ్ళు చేసి మేము సైకిళ్ల మీద, స్కూటర్ల మీద తిరిగిన వాళ్ళం. ఇప్పుడేం ఫార్చునర్లో తిరుగుతలేము భరత్ గారు. అంటే రాజకీయ పార్టీలలో కూడా ఏమైపోయిందంటే, రాజకీయ పార్టీలంగానే ఒక ఏఏ భావం అనేటువంటిది ప్రజల్లో కలిగే విధంగా కొంతమంది వ్యక్తులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి మాట వాస్తవం భరత్ గారు. 100కి 80% రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతికి పాల్పడతలేరు. వాళ్ళకేమి ఇంకా వేరే సంబంధించినటువంటి కబ్జాలో లేకుంటే ఇంకోటో చేస్తలేరు. నిజాయితీగా ఆయా రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు. అది మనం గుర్తించాలి. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న అందరూ దొంగలు. అందుకని నేను రాజకీయ నాయకుల కంటే ప్రజలది ఎక్కువ బాధ్యత అన్న. ఓటుకు 4-5 వేలు అడిగి 25-30 లక్షలు ఖర్చు పెట్టించిన తర్వాత 25-30 లక్షలు 5 సంవత్సరాలు మితి కింద తీసుకుంటే 50 లక్షలను సంపాదించాలని చూస్తాడు. తప్పేం లేదు. ఆ కౌన్సిలర్లది, వార్డు మెంబర్లది, సర్పంచ్ తప్పేం లేదు. నా దగ్గరికి లావణ్య అని ఒక ఆమె వచ్చింది, సర్పంచ్ అభ్యర్థి. ఎన్నికల ముందు 2 కోట్లు ఖర్చు పెట్టిందట. ఎన్నికల సమయంలో నేను డబ్బు ఇవ్వ అంటే 84 ఓట్లు వచ్చాయి. ఆపోజిట్ క్యాండిడేట్ కు 1000 ఓట్లు వచ్చాయి. అందుకే ముందెంత ఖర్చు పెట్టలేదు. మళ్ళా ఎలక్షన్ టైంలో 15 రోజులు వంచితేనే గెలుచుడు. భరత్ గారు 1-2 లేయర్లు తప్ప అసలు మిగతా అనేక మంది నేను చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నా కదా భరత్ గారు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు గాని, లేకుంటే పార్టీలో ముఖ్య నేతలు గాని, పదవులలో ఉన్న వాళ్ళు గాని, ఎవరు గాని గతంలో ఆ రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి కొంత భూమి ఉండడం వల్ల అక్కడో ఇక్కడో కొంత అటువంటి సెక్షన్లకు నుంచి వచ్చినటువంటి 2 రూపాయలు ఖర్చు పెట్టుకొని తెల్లబట్టలు వేసుకొని తిరగడం తప్ప ఏ ఒక్కరు కూడా రాజకీయాలలో ప్రజల మీద పడి దోచుకున్నటువంటి సందర్భాలు లేవు భరత్ గారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రభుత్వాన్ని కూడా ఉపయోగించుకొని దోచుకున్నది కూడా చాలా తక్కువ.
అంటే ఈ 80-85% మీరు అన్నట్టు నిజంగానే శరత్ గారైనా ఇంకెవరైనా 10-15% ప్రజల్లో ఏ సమూహంలో లేరు. అన్ని వర్గాల వృత్తిపరమైనటువంటి వాటిల్లో కూడా ఇవాళ మనం చెప్తే చాలా మంది కోపం రావచ్చు, కానీ రూపాయి పనికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తలేరా భరత్ గారు? అదేమన్నా ఆదర్శవాదమా? అదేమన్నా నిజాయితే చెప్పండి. 10 రూపాయలు అయ్యేటువంటి వైద్యానికి 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 1000 రూపాయలు అయ్యే వైద్యానికి 1,00,000 తీసుకుంటున్నారు. ఇక మిగతా అన్ని వృత్తుల గురించి మాట్లాడుతామనంటే మళ్ళీ తిడతారు మమ్మల్ని. కాబట్టి ధన ప్రభావం అనేది వ్యవస్థలో చాలా తీవ్రమవుతా ఉన్నది. వీలైనంత మేరకు సామాన్య పౌరుల నుండి డబ్బులు తీసుకునేటువంటి ఒక కల్చర్ రోజు రోజు పెరుగుతా ఉన్నది. దీన్ని ఎట్లా మార్చాలనేటువంటి విషయంలో రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా భరత్ గారు. రెండవది, ఈ సంస్కరణలు కూడా రావాలి కదా భరత్ గారు, ఎన్నికల సంస్కరణలు. ఇప్పుడు ఏమైపోయింది, ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటారు డబ్బులు లేని నాయకులు అందరూ, చాలా మంది కూడా. ఇప్పుడు ఏమైందంటే పోటీ చేయడానికి డబ్బు లేకపోతే నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు రాజకీయాలకు పనికి రావనే పరిస్థితి వస్తా ఉంది. ఇక కొందరైతే ఆ కులం లేని చేయరు కానీ కులాన్ని ఉపయోగించుకొని రాజకీయాలకు వచ్చేటువంటి పరిస్థితి తయారైంది. కాబట్టి ఇవన్నీ మనం సీరియస్ గా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ఇప్పుడు డబ్బుల కల్చర్ ఒక సవరణ కేసీఆర్ రాకముందు 96లో తెలుగుదేశం పార్టీ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పవర్ కాపాడుతున్నందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. డబ్బులు ఖర్చు పెట్టింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే, మళ్ళీ తెలంగాణలో కూడా వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు కుల సంఘాలు భవనాలకు ఇచ్చారు కానీ ఓటుకింత అని ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఎక్కడ? నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది 1996లో బై ఎలక్షన్ అయింది. చందులాల్ గారు పార్లమెంట్ మెంబర్ గెలిచి ఎన్నికలైనాక వారు ఎమ్మెల్యే రాజీనామా చేసిండ్రు. బై ఎలక్షన్ అయింది. అప్పుడు ఒక బ్లాస్టింగ్ జరిగింది. 12 మంది కానిస్టేబుల్స్ చనిపోయారు ట్రాఫిక్ వాళ్ళప్పుడు జాకార దగ్గర. అయితే మేము ఆడ పని చేస్తున్నాము. అప్పుడు చందులాల్ గారిని ఏమడిగంటే, చందులాల్ గారు ఫస్ట్ గెలిచినప్పుడు ఆయన 40,000 రూపాయలు ఖర్చు అయినాయి. మా ఏరియా వాడు చెప్తున్నా. ఆయనకు చందులాల్ గారికి ఆ ఎన్నికలలో ఇంకో క్యాండిడేట్ వేరే పూడి చేస్తున్నాడు, విజయన క్యాండిడేట్. నీకు ఒక 20 లక్షలు పంపిస్తా అంటే నాకు వద్దన్నాడు. ఇప్పుడు నేను 20 లక్షలు పంపితే నేను మళ్ళా ఖర్చు పెట్టాలని నాకు 2 లక్షలు కావాలన్నాడు. కానీ ఆయన 20 లక్షలు పంపిండు. కానీ ఆ 20 లక్షలు ఎవరికి ఆయన తీసుకోకపోతే ఎవరికి వచ్చారు, ఏదో అయిందే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, డబ్బుల కల్చర్ అనేది అప్పుడు అధికారం కాపాడుతున్నందుకు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలుపెట్టిందో, ఆ తర్వాత వచ్చిన మళ్ళా రాజశేఖర్ గారు కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. దాన్ని తట్టుకుంటేందుకు టీఆర్ఎస్ కంటిన్యూ చేసింది. ఇక అది కంటిన్యూ పోతున్నది, పెరుగుతున్నది తప్ప తగ్గుతలేదు. నేను సీక్వెన్స్ చెప్పి అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి 43 ఏళ్ళు నా రాజకీయ జీవితం అప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తాను. కాబట్టి ఇది ఇప్పుడు పోతున్నది. భరత్ గారు ఇప్పుడు నారారెడ్డి గారు అన్నటువంటి మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంత విచ్చలవిడి తనం పెరిగిందో మనం అన్ని రంగాల్లో కూడా చూసినాం. రాజకీయ రంగంలో చూసినాం, తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో చూసినాం. మొత్తంగా కూడా విధానాల పట్ల ఎంత ప్రజలందరూ ఎట్లా సతమతమైందో మనకు అందరికి కూడా తెలుసు. నేను ఏమంటున్నా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా ఈ ఎన్నికల సంస్కరణలు రావాలి. ఇప్పుడు ఏమీ అప్డేట్ మనం ఇస్తాం, ఇన్ని కోట్లు ఉందని, లేకపోతే ఇన్ని లక్షలు ఉన్నాయని. నేను స్టార్టింగ్ లో ఒక రిమార్క్ చేశాను. మున్సిపల్ చైర్మన్ ను, మేయర్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే సిస్టమ్ రావాలి. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ను డైరెక్ట్ గా ఎన్నుకున్న విధంగా ఈ కౌన్సిలర్లు అందరూ ఎలక్షన్ అంటే ఆ కౌన్సిలర్లు సముదాయించడానికి సరిపోతుంది చైర్మన్, లేకపోతే 3 సంవత్సరాలు కాగానే అవిశ్వాసం పెడతాడు. రెండవది, ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, తొక్కి పడేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆ మున్సిపల్ చైర్మన్ ను నెక్స్ట్ ఎక్కడ పోటీ అవుతాడని చెప్పి డమ్మీని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ ను పెడుతున్నారు హైకమాండ్లతో మాట్లాడి. మోస్ట్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ 117లో 60 మున్సిపాలిటీస్ జనాభా 30,000 మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోగలరు కదా ప్రజలు. సార్ ఎమ్మెల్యేలు సర్పంచ్లను కూడా దొక్కుతున్నారు. అదే చెప్తున్నారు. అంటే సర్పంచులు పోటీకి రారు ఎమ్మెల్యే టికెట్ కు, కానీ మున్సిపల్ చైర్మన్ మేయర్ అనేసరికి నెక్స్ట్ పోటీ వస్తారు. గ్రామ పంచాయతీ లెవెల్లో ఏదన్నా ఒక రోడ్ స్టార్ట్ అయితే ఎమ్మెల్యే రాని స్టార్ట్ కాదు, సర్పంచ్ ఓపెన్ చేస్తలేడు, ఓపెన్ చేయనిస్తలేరు. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామీణ సడక్ యోజన ఏదో దాని కింద ఒక రోడ్ వచ్చింది అనుకోండి, ఎమ్మెల్యే వచ్చేదాకా ఆవాల్సిందే సర్పంచ్, లేకపోతే గొడవే ఇక, లేకపోతే అతని మీద హరాస్మెంట్, అవిశ్వాసం, మరణం, మశానం అన్ని పెడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేల డామినేషన్ సర్పంచ్ మీద బాగా పెరిగింది. మీరు ఏ సర్పంచ్ అన్నాడు అని చెప్తారు.
ఇది డెఫినెట్ గా నేను భరత్ గారు నేను ఏమంటున్నా, సీరియస్ కన్సర్న్ పెట్టాలి. ఎన్నికలు అనేటువంటివి ఇవి చాలా ముఖ్యమైనవి, విధానాల్ని ప్రజల జీవన విధానాల మీద ప్రభావం చూపేటువంటి ఎన్నికలు. అవి కేంద్ర ఎన్నికలైనా, రాష్ట్ర ఎన్నికలైనా, ఇంకో ఎన్నికలైనా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఏది మంచి రాజకీయ నాయకులు డెఫినెట్ గా రాజకీయాల్లోకి రావాలి, యువకులు రావాలి, బడుగు బలహీన వర్గాలు రావాలి, ముఖ్యంగా పేదవాళ్ళు రావాలంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థలో అది కొంత దుర్లభం అనిపిస్తా ఉంది భరత్ గారు. ఎందుకంటే రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరిని చూసి ఒకరికి పోటీ పెట్టడానికి సమ ఉజ్జుల్లాగా చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఎన్నికల అప్డేట్ ఇస్తారు. ఈసారి 10 కోట్లు ఉంటే వచ్చేసారి 1000 కోట్లు ఎట్లా అయితే అనేది కూడా ఎవరు అడిగేటువంటి పద్ధతి లేదు. మాకు 30% ట్యాక్స్ కడితే చాలు, లేకుంటే ఇంకొకటి కడితే చాలు, అన్ని రిమిషన్స్ అన్ని చట్టాల్లోనే ఉంటాయి. కాబట్టి దీని మీద సీరియస్ ఉండి కనీసం ఒక 100 మంది అన్నా సీరియస్ ఏముంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఖర్చు అయింది, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖర్చు అయింది. ఇదన్నీ వసూలుకు మళ్ళీ 5 ఏళ్ళు. ఈ డబ్బులు ఖర్చు ఆగితే తప్ప లేకపోతే వసూలు చేయకపోతే వాళ్ళ పరిస్థితి. ప్రజలు కూడా ఎట్లయిపోయినారు భరత్ గారు, ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. అదే ప్రజల గురించి చెప్పా, ప్రజల ఆణిముత్యాలు తయారైనారంటారా. ఆణిముత్యాలు ఎందుకంటే సర్పంచ్ లావణ్య వచ్చినప్పుడు బాధ అనిపించింది. భరత్ గారు ఓడిపోయిన సర్పంచ్ క్యాండిడేట్ లావణ్య వచ్చింది. నాకు అందరికంటే చాలా తృప్తి కలిగించిన ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూ. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంటర్వ్యూ చేశాం కానీ అది కూడా తృప్తి అనిపించలే. ఆమెకి ఏంది ₹1 సోషల్ సర్వీస్ అని ముందు ఖర్చు పెడితే గ్రామంలో ఎన్నికల సమయంలో డబ్బులు ఓటుకు నోటు ఇవ్వలేదని 84 ఓట్లు వేశారు. 2000. మీకు ఒక ఉదాహరణ చెప్తా భరత్ గారు. ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు నేను కూడా పత్రికల్లో ఎక్కడ చదివిన, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక గ్రామంలో 2-3 అభ్యర్థులు 2-3 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక నిరుపేద అంటే సరే మధ్యతరగతి అభ్యర్థి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య కోతుల సమస్య. నేను సర్పంచ్ అయితే ఈ గ్రామంలోకి కోతులు రాకుండా చూస్తా అంటే ఆయన గెలిపించారు ప్రజలు. 2 కోట్లు ఇచ్చినా కూడా